హైడ్రాలిక్ కాంపాక్టర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. 1.15 కోట్ల విలువ చేసే హైడ్రాలిక్ కాంపాక్టర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారు. స్వచ్ఛతా హీ సేవా ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో నరసరావుపేట మున్సిపాలిటీ మరో ముందడుగు వేసింది. నూతన హైడ్రాలిక్ కాంపాక్టర్ను నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరసరావుపేటలోని కంపోస్ట్ యార్డుకు వస్తున్న చెత్తను తరలించడానికి 40 టన్నుల హైడ్రాలిక్ కాంపాక్టర్ను కొనుగోలు చేసినట్లు తెలిపారు. నూతన హైడ్రాలిక్ కాంపాక్టర్ను 1.15 కోట్లతో కొనుగోలు చేయడం జరిగిందన్నారు. స్టేట్ గవర్నమెంట్ 50%, మున్సిపాలిటీ 50% వాటాతో దీనిని కొనుగోలు చేశారని చెప్పారు. 3 కాంపాక్టర్లు చేసే పని ఈ ఒక్క హైడ్రాలిక్ కాంపాక్టర్ చేస్తుందని ఆయన తెలిపారు. స్వచ్ఛతా హీ సేవా ర్యాలీ నరసరావుపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా ర్యాలీ నిర్వహించారు. నరసరావుపేట పురపాలక సంఘం కార్యాలయం నుండి స్టేషన్ రోడ్లోని గాంధీ పార్కు వరకు సాగిన ర్యాలీలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ పరిశుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించాలని కోరుతూ స్వచ్ఛతా హీ సేవా ర్యాలీని నిర్వహించామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్న లక్ష్యంతో స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమం జరగనుందన్నారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల గురించి వివరించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చర్యల గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వర్షపు నీరు నిల్వ ఉన్న చోట దోమలు వృద్ధి చెందుతాయని చెప్పారు. కావున నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని సూచించారు. స్వచ్ఛ నరసరావుపేట సాధించుటలో ప్రజలు అందరూ సహకరించాలని కోరారు. ఈ ర్యాలీలో మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావులు, మున్సిపల్ సచివాలయ మెప్మా సిబ్బంది మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.